నెక్స్ట్ ఇక ఇది ఎక్కడ రహదారులకు వర్షఘాతం. అబ్బో! 1039 కిలోమీటర్ల మేర పాడిన రోడ్లు అంటండి. మామూలుగా కాదు కదా. దెబ్బతిన్న వంతెనలు, కల్వర్ట్లు పునరుద్ధరణకు 1157 కోట్లు అవసరం అంట. 1157 కోట్లు అవసరం ఉంటుంది మళ్ళీ దీన్ని పునరుద్ధరించాలంటే. నాకు ఒక విషయం అర్థం కాంది. ఇప్పుడు మళ్ళోసారి 1157 కోట్లు కేటాయించే బదులు ఎవడైతే ఈ కాంట్రాక్టర్ ఉంటాడో వాడిని అడగండి. ఒక వర్షానికి కొట్టుకుపోవటం ఏంటిది? ఒక 50 సెంటీమీటర్ల వర్షానికి రోడ్డు కొట్టుకుపోవటం ఏంటి? వరదకి రోడ్డు కొట్టుకుపోవటం ఏంటి? బలంగా స్థిరంగా నిలబడేలా కట్టలేరా వాటిని? కట్టాలి కదా మరి. ఇట్లా కొట్టుకుపోయిన ప్రతిసారి మీరు డబ్బులు ఇచ్చుకుంటా పోతే ఇంకేముంది పరిస్థితి? కామారెడ్డి జిల్లాలో 20, మెదక్ జిల్లాలో 18 ప్రాంతాల్లో భారీగా రోడ్లు, వంతెనలు, కల్వర్ట్లు దెబ్బతిన్నాయి. కామారెడ్డి డివిజన్లో 53 ప్రాంతాలు 65 కిలోమీటర్ల మేర రోడ్డు దెబ్బతినగా 27 వంతెనలు, కల్వర్ట్లు పాడయ్యాయి. మెదక్ డివిజన్లో 33 ప్రాంతాల్లో 53 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 12 చోట్ల వంతెనలు, కల్వర్ట్లు పాడయ్యాయి. నిజామాబాద్ డివిజన్లో 63 ప్రాంతాల్లో, ఆదిలాబాద్లో 46 ప్రాంతాల రోడ్లు దెబ్బతిన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి డివిజన్లో 45 ప్రాంతాల్లో 85 కిలోమీటర్ల రోడ్డు దెబ్బతిన్నాయంటండి. ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి మొత్తం. పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇక్కడ ఒకసారి రైల్వేస్ పరిస్థితి కూడా ఇంతే ఉందంట. ఇది ట్రాక్ మొత్తం కొట్టుకుపోయిందిగా. కామారెడ్డి జిల్లా తిప్పాపూర్లో రైలు పట్టాల కింద కొట్టుకుపోయిన కంకర, మట్టి. బిక్కనూరు, తల్మడ్ల, అక్కన్నపేట, మెదక్ మధ్య పొంగి పొర్లిన వాగులు. భారీ సంఖ్యలో రైలు రద్దు, ఇతర మార్గాలకు మళ్లింపు రీషెడ్యూల్ చేశారు. 2.5 గంటలు ఆపేశారంటండి రైలు మొత్తం. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ రైలు నిలయం నుంచి పరిస్థితి సమీక్షించారు. రైల్వే శాఖ సికింద్రాబాద్, కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్ స్టేషన్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసింది. తిరుపతి, నిజామాబాద్, రాయలసీమ ఎక్స్ప్రెస్ సహా పలు రైళ్లు బుధవారం, గురువారం రద్దయ్యాయి. విశాఖపట్నం, నాందేడ్, హుజూర్ సాహిబ్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ దీన్ని ట్రైన్ నెంబర్ 2081 అక్కన్పేట దగ్గర నిలిపేశారంటండి. మొత్తం ట్రైన్లని కూడా నిలిపేసిన పరిస్థితి కనపడుతుంది. సో వరదలు అయితే అత్యంత భారీగా చరిత్రలో ఎప్పుడు రానంత వచ్చినాయి. కొంత జాగ్రత్తగా ఉండండి. ఇంకా